Hi guys, after a long time I'm back again make, making the videos for digital marketing తెలుగు. ఆల్మోస్ట్ 1 month అయిపోయింది వీడియోస్ చేసి కొంచెం బిజీ ఉంది. ఓకే, డైరెక్ట్ కమ్ టు ద పాయింట్. ఓకే, ప్రీవియస్ ఒక ఈ 4 క్లాసెస్ బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశానంతా. లాస్ట్ క్లాస్ వచ్చేసి ఎలిమెంటర్ది. ఎలిమెంటర్ తర్వాత మనకు వెబ్సైట్ డిజైన్ నెక్స్ట్ ఆస్ట్రా థీమ్. మనం స్టార్టింగ్ నుంచి ఒక్కో థీమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎలిమెంటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇప్పుడు ఆస్ట్రా ఎక్స్ప్లోర్ చేస్తాం. ఆస్ట్రా విత్ ఇన్ 5 minutes బ్యూటిఫుల్ వెబ్సైట్స్, ప్రొఫెషనల్ వెబ్సైట్స్ మనం డైరెక్ట్ క్లయింట్ చూపించేయచ్చు. ఆ రకంగా ఉంటుంది. సో డైరెక్ట్గా వెళ్దాం ఆస్ట్రా థీమ్కి. ఓకే, దిస్ ఈజ్ మై డాష్ బోర్డ్. ఐ థింక్ ఐ హోప్ మీకు అందరికి తెలుసు మన వర్డ్ ప్లస్ డాష్ బోర్డ్ అయితే లాగిన్ అవ్వదనేసి. ఆఫ్టర్ వన్స్ డొమైన్ పర్చేస్ చేసిన తర్వాత ఈ డబ్ల్యూపీ హైప్ అడ్మిన్ చేస్తే యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది, లాగిన్ అవ్వచ్చు. ఆల్వేస్ మెయింటైన్ 2 tabs. ఓకే, హియర్ ఆస్ట్రా థీమ్ అపియరెన్స్ సెక్షన్లో మనం థీమ్స్ చూస్తాం. దిస్ ఇస్ ద ఆస్ట్రా థీమ్. జనరల్ మీకు అందరికీ ఇది యాక్టివేట్ ఉండదు, యాక్టివేట్ అడుగుతున్నంత. యాక్టివేట్ చేసిన తర్వాత మన దీంట్లో స్టార్టర్ టెంప్లెట్స్ ఉంటాయి. జస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. సైట్ బిల్డర్ ఆస్ట్రాలో మనకు చైల్డ్ థీమ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 200+ థీమ్స్ ఉంటాయి. జస్ట్ ఆ ఆప్షన్ కోసం ట్రై చేయండి. ఆస్ట్రా డాష్ బోర్డ్ క్లిక్ చేయండి. ఇక్కడ ఆప్షన్ ఒక్కోసారి కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకసారి ఈ పక్క ఉంటుంది, ఒకసారి ఈ పక్క ఉంటుంది. సో జస్ట్ ఎక్స్ప్లోర్ ఆస్ట్రా థీమ్ని యాక్టివేట్ చేసిన తర్వాత స్టార్టర్ టెంప్లెట్స్ ఇక్కడ ఉన్నాయి. స్టార్టర్ టెంప్లెట్స్ జస్ట్ మీరు ఆస్ట్రా యాక్టివేట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు క్లిక్ చేయండి సరే, డాష్ బోర్డ్ అని కనబడుతుంది. స్టార్టర్ టెంప్లెట్స్ జస్ట్ స్క్రోల్ డౌన్ చేయండి. స్టార్ట్ బిల్డింగ్. మనకు ఆల్మోస్ట్ ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెసెస్ కి నెంబర్ ఆఫ్ థీమ్స్ ఉంటాయి ఇక్కడ ప్రీ బిల్ట్వి. ఆల్వేస్ 1 సెకండ్. ఇక్కడ ఏ వెబ్సైట్ బిల్డర్ క్లాసిక్ స్టార్టర్ది బిల్డ్ టెంప్లెట్స్ క్లిక్ చేయండి. మనం ఏదైతే వెబ్సైట్ డెవలప్ చేయడం లేదు. అండ్ నెక్స్ట్ క్లాస్, మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ క్లాస్కి నేను చార్ట్ జీపీటీతో వెబ్సైట్ ఎలా బిల్డ్ చేయలేదు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతా. నెక్స్ట్ క్లాస్ మీకు ఏఐతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్రజెంట్ అయితే ఎవ్రీ టైం బిల్డ్ విత్ టెంప్లెట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్వేస్ ఎలిమెంటరీ క్లిక్ చేయండి. మీరు బ్లాక్ ఎడిటర్ క్లిక్ చేస్తారనుకోండి వెబ్సైట్ డిజైన్ చాలా కష్టమైపోతుంది. సో ఆల్వేస్ ఎలిమెంటరీ క్లిక్ చేయండి. దాట్స్ ఇట్. ఇక్కడ ఒక లోడింగ్ అవుతున్న ఒక ఫ్యూ మినిట్స్. దట్స్ ఇట్, అంతే అండి. ఇక్కడ చూడండి, మీకు ఎన్ని రకాల బిజినెసెస్ కావాలి, అన్ని రకాల బిజినెస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, మీరు ఏజెన్సీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, రెస్టారెంటా, హోటలా, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేటా, ట్రాన్స్పోర్ట్, అంటే ఇంకా మీరు చూడండి అన్ని స్టార్ట్ టెంప్లెట్స్. లోకల్ బిజినెస్కి, పర్సనల్ కేర్కి, ప్రొఫెషనల్కి, పర్సనల్ సివికి, ఫోటోగ్రాఫర్కి, కమ్యూనిటీ, ఈ కామర్సు, అంటే ఇంకా బ్లాగింగ్కి అయితే మీకు ఇక్కడ థీమ్ అవసరం లేదు. నార్మల్ డైరెక్ట్ సింపుల్ ఆస్ట్రా థీమ్ అని స్టార్టర్ టెంప్లెట్స్ అవసరం లేదు. అంటే ఇంక మీకు ట్రావెల్కి సంబంధించి కానీ, ఫుడ్ బ్లాగ్ కానీ, ఫ్యాషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. బట్ మనకు మెయిన్ ఇవే కావాలి బిజినెస్ సంబంధించివి. సో సింపుల్గా ఒక రెస్టారెంట్ క్లిక్ చేద్దాం. సో రెస్టారెంట్ అంటే ఇక్కడ ప్రీమియం ఉంటాయి. మీరు పర్చేస్ చేయగలిగితే, రెఫర్ చేయగలిగితే పర్చేస్ చేయండి. లేదంటే ఫ్రీ థీమ్స్ కూడా ఉంటాయి, అవి ట్రై చేయండి. ఇది ప్రీమియంది. మనకు ఒకసారి ఇక్కడ కనబడుతుంది కావాలని సార్, అంతా మనం యాక్టివేట్ చేయలేము కానీ మన ప్రీవ్యూ ప్రీవ్యూ చూడండి ఎంత బాగుందో. థీమ్ కాల్ టు యాక్షన్ కానీ, కాంటాక్ట్ ది మెనూ కానీ, ఫుల్ మెనూది, మ్యాప్ది, ఓపెనింగ్ అవర్స్, అంటే ఆఫ్టర్ మనం దీన్ని యాక్టివేట్ చేద్దాం జస్ట్ కస్టమైజ్ చేసుకోవడం అంతే. ఇక్కడ లండన్ మ్యాప్ ఉంది బై డిఫాల్ట్.
మన రెస్టారెంట్ హైదరాబాద్ లొకేషన్ ఇస్తాం. బెంగుళూరు ఇస్తాము. ఇక్కడ మన ఫోన్ నెంబర్ ఇస్తాం. మన అడ్రస్ ఇస్తాం. మన టైమింగ్స్ ఇస్తాం అంతే. సో వేరే థీమ్ చూద్దాం ఏదైనా. ఇది ప్రీమియం థీమ్ కాబట్టి ఏదైనా ఫ్రీ థీమ్ చూద్దాం. ప్రీమియం ఇది ఫ్రీ వర్షన్. ఇది చూద్దాం. ఐ థింక్ ఈ థీమ్ నేను చాలా ప్రీవియస్గా నేను ట్రైనింగ్ చేసినప్పుడు తర్వాత ప్రాక్టీస్ ఎక్స్ప్లోర్ చేసిన ఈ థీమ్ అంతా. సో సేమ్ దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. జస్ట్ క్లిక్ ఆన్ కంటిన్యూ క్లిక్ చేయండి. స్కిప్ కొట్టేసినాను. అంటే ఇక్కడ బై డిఫాల్ట్ చాలా ఉన్నప్పుడు ఏది పడితే క్లిక్ చేసేయకుండా జస్ట్ స్క్రోల్ డౌన్ చేయండి. ఈవెన్ మనకు వెబ్సైట్ డిజైన్ ఇదే మెయిన్ ఆప్షన్. వెబ్సైట్ డిజైన్, డిజిటల్ మార్కెటింగ్ మనం వెంటనే యాక్షన్ తీసుకోకుండా ఫస్ట్ కూడా మొత్తం ఓపెన్ చేసి ఏదైనా స్కిప్ ఆప్షన్ ఉంటే స్కిప్ చేసుకుంటే బెటర్ ఆప్షన్ మనకు. మాది పెట్టి మనం డిఫాల్ట్ ఎడిట్ చేసుకోవచ్చు. మనం స్కిప్ ఆప్షన్, స్కిప్ అండ్ కంటిన్యూ, అగైన్ స్కిప్ అండ్ స్టార్ట్ బిల్డింగ్. టైం రండి 7:18, 7:19 ఆర్ 7:20 కదా నా వెబ్సైట్ అయిపోతుంది. చూద్దాం ఎంత టైం తీసుకుంటుంది. 2 minutes కన్నా తక్కువే తీసుకుంటుంది. ఈవెన్ మా ట్రైనింగ్ అప్పుడైతే ఒక 50 to 60 seconds అయిపోతుంది అంతా. జస్ట్ ఇది లోడ్ చేయడం అంతే. అన్ని ఇంపోర్ట్ చేస్తుంది. ఎన్ని సెకండ్స్ పడుతుంది ఇప్పుడు. అండ్ మీరు ఎవరన్నా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం జస్ట్ కామెంట్ ట్యాప్ చేయండి. నా వేడేస్ డిజిటల్ మార్కెటింగ్ చాలా బూమింగ్ అవుతుంది. 23 seconds ఉంది. నేను 2 minutes చెప్పేది 23 seconds అయిపోయింది. ఫినిష్. ఓ జస్ట్ రిఫ్రెష్ అయినందుకు అవసరం లేదు. అయిపోయింది. దిస్ ఈజ్ మై న్యూ ట్యాబ్. ఒక్కసారి రిఫ్రెష్ చేద్దాం. ఓ క్లిక్ చేద్దాం. హోమ్ది చూడండి. మనం ఏదో చూసాం రెస్టారెంట్, అదే రెస్టారెంట్ వచ్చేసింది. చూడండి ఎంత బాగుంది. స్టక్ అయినా ఏంటి? జస్ట్ 1 second. స్టక్ అయిందా? స్టక్ అయినట్టుంది ఇది. అండ్ ఇది వచ్చేలోపలంతా మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే జస్ట్ కామెంట్ టైప్ కోర్స్ అనేసి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. అండ్ నెంబర్ కూడా ఉంటుంది కింద. మీరు వాట్సాప్ హాయ్ మెసేజ్ చేయండి. నవ్వే డేస్ డిజిటల్ మార్కెటింగ్ చాలా బూమింగ్ అవుతుంది అంతా. మీరు హౌస్ వైఫ్ అవ్వని, గ్రాడ్యుయేషన్ అయిపోయి స్టూడెంట్ అవ్వని, బిజినెస్ ఓనర్ అవ్వని. బిజినెస్ ఓనర్స్కి మ్యాండేటరీగా చెప్పాలంటే వెబ్సైట్ అనేదంతా వెబ్సైట్ మీకు చాలా బ్రాండింగ్ అవుతుంది. ఆన్లైన్ ఎస్సీఓ చేసుకుంటే లాంగ్ టర్మ్ బిజినెస్ వస్తుంది. యాప్స్ పెడితే ఇన్స్టాంట్ రిజల్ట్స్ వస్తాయి అంతా. స్ట్రక్ అయి ఉంటుంది. ఓకే క్లియర్ అయింది. సో బిజినెస్ ఓనర్స్కి చాలా మ్యాండేటరీగా ఉంటుంది వెబ్సైట్ అనేది అంతా. బిజినెస్ ఓనర్స్ కానీ డిజిటల్ మార్కెట్ నేర్చుకుంటే ఇంకా బూమింగ్ అని చెప్పొచ్చు అంతా. ఇప్పుడు చూడండి. ఓకే ఇక్కడ 2 బటన్స్ వచ్చేసాయి. ఇక్కడ ఇమేజెస్ మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ ఇమేజెస్ మార్చవచ్చు. ఇక్కడ ప్రైసింగ్ మార్చవచ్చు. సో ఆస్ట్రో బై డిఫాల్ట్ అంతా ఇవి యూకే అక్కడ వాళ్ళు డెవలప్ చేయడం కాబట్టి అక్కడ నెంబర్స్ది, అక్కడ ఇమేజెస్ది, అక్కడ ప్రైజింగ్ ఉంటాయి. దీన్ని మనం జస్ట్ ఎడిట్ చేసుకోవడం అంతే. వన్స్ మీరు దీన్ని ఆస్ట్రా వెళ్ళి థీమ్స్ స్టార్ట్ ఐటమ్ చెక్ చేసుకుని మీ బిజినెస్ తగ్గ మీ క్లయింట్కి తగిన బిజినెస్కి థీమ్ సెలెక్ట్ చేసుకుని జస్ట్ యాక్టివేట్ చేసుకోవడం అంతే. వన్స్ యాక్టివేట్ చేసిన తర్వాత మీరు కస్టమైజ్ చేసుకోవడం. ఇక్కడ మీకు ఆప్షన్ కనబడుతుంది ఎడిట్ ఎలిమెంట్ అనేసి. లేదంటే ఇక్కడ కూడా మీకు హోమ్ పేజ్లో ఇక్కడ పేజెస్ వెళ్తే ఇక్కడ లాట్స్ ఆఫ్ పేజెస్ ఉంటాయి. మోస్ట్లీ మన ఇది అనుకుంటాం, ఎందుకంటే నేను చాలా పేజెస్ క్రియేట్ చేశాను. ఐ థింక్ ఇది ఎలిమెంటర్. చూద్దాం ఒకసారి చూద్దాం. ఎడిట్ ఎలిమెంట్ జనరల్ ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. నాకు చాలా పేజెస్ ఉన్నాయి కాబట్టి నేను కొంచెం అర్థం అవ్వడం ఏ పేజ్ కరెక్ట్గా ఏదనేసి. బట్ ప్రాబ్లం ఇదే ఉంటుంది. అండ్ నాకు కంటిన్యూ
కంటిన్యూ చేస్తున్నదంతా బిజినెస్ ఓనర్స్ ఇది. బిజినెస్ ఓనర్స్‌కి ఆన్‌లైన్ మార్కెటింగ్ చాలా మ్యాండేటరీ ఇప్పట్లో. ఎందుకంటే చాలా కాంపిటీషన్ పెరుగుతుంది. ఎంతోమంది కస్టమర్స్ ఉన్నారు. ఎక్కువ ఆన్‌లైన్ ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు షాపింగ్ గాని, ఏదన్నా ఫుడ్ అయినా సరే ఆన్‌లైన్ ప్రిఫర్ చేస్తారు. ఈ బిజినెస్‌లో ఆన్‌లైన్ తెచ్చుకుంటే ఎక్కువ కస్టమర్స్ విజిట్ అవుతారు. రెవెన్యూ బాగుంటుంది. ఈ పేజ్ కాదు. యాక్చువల్లీ ఈ పేజ్ అంతా బట్ నేను చెప్పాను చాట్‌జిపిటి వెబ్‌సైట్ అనేది. అది 2 మెర్జ్ అయిపోయాయి. సో, ఇక్కడ కొంచెం 2 మెర్జ్ అయ్యాయి. ఇక్కడ కనబడుతున్నదంతా మనకు. ఒక 2 మినిట్స్. నేను ఆల్రెడీ చాట్‌జిపిటి వెబ్‌సైట్ బిల్డప్ చేసా ఒకటి. ఈ 2 మెర్జ్ అయిపోయాయి. ఇక్కడ నుంచి ట్రై చేద్దాం మనం. ఎడిట్ విత్ ఎలిమెంటర్. ఇక్కడ అదే వస్తుంది ఏమన్నా. అన్నిటికి ఒక దాంట్లో మెర్జ్ అవ్వకూడదనుకుంటాను. బట్ నేను ప్రాక్టీస్ కాబట్టి దీన్ని ఎక్కువ చేస్తూ ఉంటాను. చూద్దాం. ఇక్కడ ఏమైనా మారుతుందో మారదో. ఆ! ఇక్కడ నో వరీస్. ఇప్పుడు సింపుల్ అండి. ఇక్కడ క్లిక్ చేయండి. మీకు టైటిల్ కనబడుతుంది. ఇక్కడ వద్దకపోతే ఇక్కడ మీకు నచ్చకపోతే మీకు కావాల్సిన టైటిల్ ఇప్పుడు మీ బిజినెస్ నేమ్ ఇచ్చాం. ఇవన్నీ మీ హోటల్ నేమ్ అనేది ఎంత. ఇక్కడ ఎక్స్పెరిమెంట్ ఉంది. ఇక్కడ కాంటాక్ట్స్ బటన్ మీరు లింక్ ఇచ్చేసేయండి అంతే. మీ హ్యాష్‌ట్యాగ్ తీసేసి ఇవ్వాలి ఎప్పుడైనా గాని. తీయకపోతే పని చేయదది. ఇక్కడ టెక్స్ట్ మార్చండి. ఇక్కడ ఇమేజెస్ మార్చండి. ఇప్పుడు ప్రైజింగ్ ఉంది. ఇక్కడ డాలర్ ఉంది. డాలర్ ఐఎన్ఆర్ సింబల్ ఉంది. ఐఎన్ఆర్ సింబల్. డాలర్ తీసేసి ఐఎన్ఆర్ పెట్టి అంతే. ఐఎన్ఆర్ 500. ఇది పేరే కొంచెం భయంకరంగా అని చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా. ఎక్కడ పేరు ఇది? పేరు పైన ఆ గ్రిల్డ్ మార్క్ సంథింగ్ ఏదో ఉంది. అదే మనం చికెన్ పెడదాం ప్రస్తుతానికంతా. చికెన్ బిర్యానీ. సో ఇంతే. మీరు దీన్ని కస్టమైజ్ చేసుకుని ఒకే సైడ్ వచ్చేస్తుంది. ఇమేజ్ కావాలంటే చికెన్ బిర్యానీ ఇమేజ్ పెట్టుకోండి. నేను చూపిస్తాను ఒకటి ఎంత. చికెన్ బిర్యానీ. మీరు ఇమేజెస్ గూగుల్ తీసుకోండి. నో ఇష్యూస్ అంతా. అంత కాపీరైట్ వచ్చి అంతేమో అంత జస్ట్ ఫుడ్ వెయిట్ అంతా. ఏదన్నా ఇంకా స్పెసిఫిక్ అయితే అప్పుడు ఇష్యూస్ వస్తాయి. బట్ మెజారిటీ ఇష్యూస్ ఏమి ఉండవు. లేదంటే నేను చెప్పాను ప్రీవియస్‌గానే ఫ్రీ పిక్ అనేసి నో, నో, ఫ్రీ పిక్ కాదు. పిక్సెల్సీ, పిక్సాబే అక్కడ ఫ్రీ ఇమేజెస్ ఉంటాయి. మీరు అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు ఇమేజెస్ కావాలన్నా సరే. అప్‌లోడ్ ఫైల్స్, సెలెక్ట్ ఫైల్స్, ఇలా చికెన్ సెలెక్ట్ అంతే అండి. ఇక్కడ డిస్క్రిప్షన్ అంటే టేస్టీ అంత నేను స్పెసిఫిక్‌గా ఇప్పుడు ఇవ్వలేదు అంత డిస్క్రిప్షన్ ఏమంతా. అంటే మీకు ఇంగ దానికి కావాల్సిన డిస్క్రిప్షన్ ఏది ఇవ్వచ్చు అంత. నేను 5000 ఇచ్చేసిన ఏకంగా. సో, అంటే మీకు కావాలి డిస్క్రిప్షన్ ఇచ్చేయనంత. సో, అలాగే అన్నీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇది కూడా అంతే. ఇప్పుడు మండే టు ఫ్రైడే ఉంది. మండే టు ఫ్రైడే. మీరు మండే టు సండే పెట్టండి. 5 పీఎం టు 7 పీఎం. 3 పీఎం టు 12 పీఎం. ఇక్కడ రిజర్వ్ టేబుల్ ఉంది. మీరు రిజర్వ్ తీసేసి బుక్ ఏ టేబుల్ పెట్టండి అంతా. అండ్ అన్నీ అంతే ఇంగ ఎవ్రీథింగ్. ఇక్కడ ఉంది. ఇక్కడ మీ నేమ్స్ ఇవ్వండి. హ్మ్. ఇక్కడ మీ నేమ్స్ ఇవ్వండి.
అంటే ఇక్కడ మీ సేమ్ అంతే ఇమేజెస్ మీకు కావాల్సిన ఇమేజెస్ సెలెక్ట్ చేసుకోండి. అంటే నేను ఇమేజ్ సెలెక్ట్ చేసిన ప్రెజెంట్ ఉంటాయి. నేను అలాగేం చూడలేదు. జస్ట్ అంతే అన్ని ఇమేజెస్ ఉంటాయి. ఇక్కడ రివ్యూ మార్చండి, ఇమేజ్ మార్చండి, పేరు మార్చండి. వాళ్ళు లింక్ ఇవ్వాలనుకుంటే మీరు లింక్ ఇవ్వండి సరిపోతుంది. వాళ్ళకి రీడైరెక్ట్ అవుతుంది అంతా. సో ఈ ఫుటర్ అంతా. జనరల్ మనకేందంటే ఎలిమెంటరీ, ఆస్ట్రా థీమ్స్ కొన్ని థీమ్స్‌కి బై డిఫాల్ట్ ఫుటర్ ఎడిట్ చేసుకోవచ్చు. కొన్ని వాటికి ఫుటర్ ఎడిట్ అవ్వదు. అప్పుడు మనం ఒక ఆప్షన్ వాడాలి. నేను స్టార్టింగ్ ఆఫ్ ద క్లాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకు వర్డ్‌ప్రెస్‌లో ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చినా ఒకే ఒక సొల్యూషన్ అది ప్లగిన్స్. మనకు మనం ఎలిమెంటరీ ప్లగిన్ వాడం. అదంతా సెటప్ చేయడానికంతా. సో, సేమ్ ఫుటర్‌కి ఎలిమెంటర్ ఫుటర్ ప్లగిన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఎడిట్ అవుతుంది. ఆర్ బై డిఫాల్ట్ ఇది బాగుంది. మీకు నచ్చిందంటే మీరు దీన్నే కంటిన్యూ చేసుకోవచ్చు. ఇక్కడ బట్ ఈ నంబర్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు మనం దీన్ని చేంజ్ చేయొచ్చు. అది బేసిక్ కస్టమైజేషన్ మనకి ఎడిటింగ్ ఆప్షన్ ఉంటుంది. దానికే వెళ్ళండి నెక్స్ట్ అంతా. సో, ఐ థింక్ మీకు వీడియో అర్థమైంటది ఇప్పటికి. ఆస్ట్రా థీమ్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెసెస్‌కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థీమ్స్ ఉంటాయి. మీరు థీమ్ యాక్టివేట్ చేసుకొని జస్ట్ ఎలిమెంటరీది వచ్చి కస్టమైజ్ చేసుకుంది. మీకు నచ్చిన అంటే మీ డీటెయిల్స్ గానీ, రెస్టారెంట్ అడ్రెస్ గానీ, మీ ప్రైజింగ్స్‌ది, మీ మెనూది పెట్టుకునేస్తే సరిపోతుంది అంతే. ఇక్కడ మీ ఇమేజెస్‌వి, ఇక్కడ మీ హోటల్ ఇమేజెస్ పెట్టుకోండి. ఏదో బాగుండి దీన్ని కూడా కంటిన్యూ చేసి ఎటువంటి కాపీరైట్స్ రావు. ఇంకా సేమ్ హోమ్ ఏదైనా అబౌట్ అస్, మెనూ, కస్టమర్ కాంటాక్ట్స్ అన్నీ మీకు ఏ రకంగా ఆ రకంగా చేసుకోవచ్చు. ఫైనల్‌గా పబ్లిష్ చేయండి. పబ్లిష్ చేయకపోతే ఏం యూజ్ ఉండదంతా. సో, ఎగ్జిట్ అవ్వాలంటే ఇక్కడ మీకు 3 డాట్స్ కనబడతాయి. లెఫ్ట్ సైడ్ టాప్‌లో 3 డాట్స్. ఎగ్జిట్ వర్డ్‌ప్రెస్. డిజైనింగ్ చాలా మంచి ఇంట్రెస్టింగ్‌గా ఉంటది అంతా. ఎస్పెషల్లీ వెబ్‌సైట్ డిజైనింగ్‌కి ఇప్పుడు చాలా ఇది ఎందుకంటే ఏ బిజినెస్ అయినా ఫస్ట్ వెబ్‌సైట్‌తోనే స్టార్ట్ అవ్వాలి కాబట్టి వెబ్‌సైట్ డిజైన్ చాలా ఇది ఉంటుంది. మీరు డిజిటల్ కోర్స్ తీసుకున్నప్పుడు స్టార్టింగే మీకు వెబ్‌సైట్ డిజైన్ పైన ఉంటుంది. హ్యాపీగా 2 వీక్స్‌కి డిజైన్ చేసి మీరు అప్పటి నుంచి ఫ్రీలాన్సింగ్ ట్రై చేసుకోవచ్చు. నేను ఫస్ట్ క్లాస్ ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఆహ్, వెబ్‌సైట్ డిజైన్‌తో ఒక క్లయింట్‌కి 40,000 ఎట్లా ఎర్న్ చేయాలనేసి. మీకు కావాలన్న ఫస్ట్ వీడియో అదే ఉంటుంది. ఒకసారి దీన్ని చూడండి కావాలన్నా సరే అంతా. మీకు 2 వీక్స్ వెబ్‌సైట్ డిజైనింగ్‌గా నేను ఇంకా అంత ఇన్ డెప్త్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు గానీ కోర్స్ అయితే ట్రైనర్స్ అంతా పిన్ టు పిన్, పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు అంతా మీకు. అండ్ మీరు నా వీడియోస్ చూసినా మీకు మెజారిటీ ఆఫ్ ద అర్థమైపోతుంది. మీరు డొమైన్ తీసుకొని, హోస్టింగ్ తీసుకొని ప్రాక్టీస్ చేసి ఏమైనా డౌట్స్ వచ్చినా మీరు కామెంట్ చేయండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను అంతా మీకు రిప్లై ఇవ్వడానికి. అండ్ ఫుటర్‌ని ఎడిట్ చేయదు మనం. ఫుటర్ అయితే బానే ఉంది. కానీ ఇంకొంచెం ఎడిట్ చేయదు కాబట్టి అపియరెన్స్ కస్టమైజ్ ఆప్షన్ క్లిక్ చేయండి. మీకు నైస్ ఫోటోస్ అంటే ఆల్‌వేస్ మీరు వాళ్ళిచ్చిన ఫోటోస్‌కి ట్రై చేయండి. వాళ్ళవే బాగుంటాయి. మనం ప్లగిన్ తీసుకొని అంత బాగుండవు. లేదు మీకు బాగా ఎక్స్‌పీరియన్స్ ఉంటే మాత్రం అప్పుడు ట్రై చేయండి. అంతే ఫోటో డౌన్‌లోడ్ చేసుకొని ఎలిమెంటరీ ప్లగిన్‌ని. ఇక్కడ చూసారా? ఇక్కడ మనకి క్లిక్ ఆప్షన్ కనబడుతుంది అంతా. ఇక్కడ కనబడుతుంది. సో, జస్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు బై డిఫాల్ట్ ఓపెన్ అవుతుంది అంతా. ఇక్కడ చూడండి అంతా. మేక్ ఎ రిజర్వేషన్ అనేసి అంతా. సో, ఇక్కడేముంది? యువర్ టేవ్ అవాయిడ్స్ దీన్ని తీసేసి బుక్ యువర్ టేబుల్ పెట్టేసేయండి. ఇక్కడ అగైన్ లింక్ నార్మల్ లింక్ ఇచ్చేస్తారు అది కామన్ అంతా. ఇక్కడ ఇంక ఫోన్ నంబర్ చేంజ్ చేయలేదు. ఇక్కడ ఈ నంబర్ ఉంది. ఈ నంబర్ తీసేసి మీకు కావాల్సిన నంబర్ నేను నంబర్ ఏమి ఎంటర్ చేయలేదు కానంతా మీకు కావాల్సిన నంబర్ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇది కూడా కాపీరైట్ కూడా అంతే. మీకు బై డిఫాల్ట్‌గా ఇప్పుడు వచ్చేసింది కాపీరైట్ కూడా అంతా. అన్ని సోషల్ ఐకాన్స్ ఇది. ఇవి ఇక్కడ ఎడిట్ చేసి హ్మ్. ఇక్కడే సోషల్ ఇక్కడ సోషల్ కనబడుతుంది కదా! సెకండ్ బ్యాక్, బ్యాక్. మీరు ఫస్ట్ పబ్లిష్ చేయండి. ఇంకోసారి రివైండ్ చేద్దాం. మీరు ఫుటర్‌ని బేసిక్ కస్టమైజేషన్ అయితే అపియరెన్స్
అపియరెన్స్‌లో కస్టమైజ్‌లో మీకు ఏ ఆప్షన్ కావాలో ఇక్కడ మీకు సెలెక్ట్ చేసుకోండి. కిందకొచ్చేస్తే సోషల్ ఇక్కడ మీకు క్లిక్ ఆప్షన్ కనబడుతుంది. క్లిక్ చేయండి. ఇక్కడ కాపీరైట్ కనబడుతుంది. కాపీరైట్ విడ్జెట్ సోషల్ మీడియా అనేసి. సోషల్ మీద క్లిక్ చేయండి. ఫేస్‌బుక్ ఉంది. ఫేస్‌బుక్ ఐకాన్ మీకు నచ్చకపోతే తీసేసేయండి. మీకు కావాల్సిన ఐకాన్ పెట్టుకోండి. లింక్ మీ ఫేస్‌బుక్ హ్యాష్‌ట్యాగ్ తీసేసి మీ ఫేస్‌బుక్ లింక్ ఇచ్చేయండి. సేమ్ ఇన్‌స్టాగ్రామ్, గూగుల్ రివ్యూస్ హెల్ప్ అంతే. మీకు వద్దంటే రిమూవ్ చేసేసేయండి. మీకేదన్నా కావాలంటే యాడ్ ఐకాన్ క్లిక్ చేయండి. ఐకాన్ లైబ్రరీ ఇప్పుడు మీకు యూట్యూబ్ కావాలనుకోండి. యూట్యూబ్ అని సెలెక్ట్ చేయండి. యూట్యూబ్ వచ్చేసింది. యూట్యూబ్ టెక్స్ట్ ఇచ్చేసేయండి. యూట్యూబ్ యూఆర్ఎల్ ఇక్కడ ఇచ్చేసింది. సరిపోతుంది. అంతే. ఇక్కడ యూట్యూబ్ వచ్చేసింది. సింపుల్ అంతే. మీకు కావాల్సినవి ఇక్కడ యాడ్ చేసుకోండి. వద్ద రిమూవ్ చేసేసేయండి. అంతే. కాపీరైట్ కూడా అంతే. కాపీరైట్ కాపీరైట్ మీరు చేంజ్ చేసిన అవసరం లేదంతా. కాపీరైట్ సరిపోతుంది బై డిఫాల్ట్ అంతా. సరిపోతది. ఫుటర్ మీకు సోషల్ లింక్స్ కావాలంటే చేంజ్ చేసుకోండి. ఇక్కడ ఇంక నంబర్ అని చేంజ్ చేసుకోండి. బై డిఫాల్ట్ ఈ ఫుటర్ బాగుంది. ఇక్కడ ఈ ఫుటర్ జస్ట్ మన ఫోన్ నంబర్, మన సోషల్ ఐకాన్స్ యాడ్ చేస్తే సరిపోతుంది అంతే. లింక్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. అండ్ లింక్స్ ఇచ్చే ముందు ప్రతిసారి ఇక్కడ హ్యాష్ ట్యాగ్ అని తీసేసేయండి. హ్యాష్ ట్యాగ్ తీయకపోతే ఇంకా వర్క్ అవ్వదంతా మీకు. ఇక్కడ హ్యాష్ ట్యాగ్ మామూలుగా ఉంటుంది. మీరు ఇందాక చూసారు కదా ఇంత. సో ఇక్కడ హ్యాష్ ట్యాగ్ తీసేస్తే సరిపోతుంది అంతా. పబ్లిష్ కూడా ఫైనల్‌గా అంతా. సో మీ ఫోటో కూడా అయిపోతుంది. సో ఫైనల్లీ మీ వెబ్‌సైట్ అనేది మీకు మీ బిజినెస్ వెబ్‌సైట్ అయినా, మీ క్లయింట్ వెబ్‌సైట్ అయినా ఈ రకంగా ఉంటుంది. చెప్పండి. హార్డ్‌ది మన క్లాస్ స్టార్ట్ చేసి 15-20 మినిట్స్ ఉంది అంతే. ఏం చేసాం? సింపుల్‌గా నోట్‌ప్యాడ్ ఓపెన్. ఏం చేసాం? అపియరెన్స్, ఆస్ట్రా, స్టార్టర్ టెంప్లేట్స్ యాక్టివేట్ చేసాము. సో సింపుల్‌గా ఆస్ట్రా అయితే మేము ఆల్రెడీ యాక్టివేట్ చేసాం. మీరు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు అక్కడ కావాలన్నా సరే. అక్కడ స్టార్టర్ టెంప్లేట్స్ మీకు కావాల్సిన సర్వీస్‌కి, బిజినెస్‌కి సెలెక్ట్ చేసుకోండి. పబ్లిష్ కొట్టండి. ఎడిట్ క్లిక్ చేయండి. మీకు కావాల్సిన నేమ్స్, కావాల్సిన ఫోన్ నంబర్స్, కావాల్సిన లొకేషన్ ఇచ్చేయండి. పబ్లిష్ చేసేయండి. ఆన్ ది వెబ్‌సైట్ అయిపోతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్. నెక్స్ట్ క్లాస్‌లో నేను చాట్‌జీపీటీ వెబ్‌సైట్ చెప్పాను కదా! దాన్ని చూపిస్తున్నాను. ఐ థింక్ నేను బై డిఫాల్ట్ అలా చేసేసాను. బట్ ఇంకోసారి మీకు అది బేసిక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంత చాట్‌జీపీటీతో మన వెబ్‌సైట్స్ ఎలా బిల్డప్ చేయాలో. ఎందుకంటే చాట్‌జీపీటీ మనకు మామూలుగా ఇప్పుడు ఫస్ట్ మన థీమ్స్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఎలిమెంట్ అయితే ఒక 1-2 అవర్స్ పడుతుంది. యాష్ అయితే మీకు ఒక ఇది హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఇంకా కస్టమైజేషన్ కూడా పడుతుంది. బట్ చాట్‌జీపీటీతో ఇంక 20 మినిట్స్ 5-10 మినిట్స్ మన వెబ్‌సైట్ బిల్డప్ చేయొచ్చు. మొత్తం కోడ్ రాయేస్తుంది అంతా. అండ్ మీకు కోడ్ చూపించి జనరల్‌గా ఈ వెబ్‌సైట్ ఇలాంటి వెబ్‌సైట్ మనం చేయాలంటే వీడికి ఎంత కోడ్ అని తెలుసుకోవాలంటే మీరు వెబ్‌సైట్ ఆహ్, పబ్లిష్ చేసిన తర్వాత రైట్ సైడ్ క్లిక్ చేసి ఇక్కడ వ్యూ పేజ్ సోర్స్ ఉంటుంది. క్లిక్ చేస్తే తెలుస్తుంది. దీనికి ఎంత కోడింగ్ ఉందనేసి. ఇంత కోడింగ్ నేర్చుకోవాలంటే భయపడిపోతారు ఎవరైనా సరే. ఇంత కోడింగ్ అంత మనకు అవసరం ఉండదు. బ్యాక్ ఎండ్ ఇంత కోడింగ్ ఉంటుంది. బట్ ఇలాంటి కోడ్ యూజ్ చేసి మన వెబ్‌సైట్‌ని డెవలప్ చేద్దామంటే మనమేం కోడ్ ఏం రాయము. డైరెక్ట్ చాట్‌జీపీటీ రాసేస్తుంది. సో మరిన్ని డిజిటల్ మార్కెటింగ్ వీడియోస్ కోసం ఛానెల్‌ని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు గాని కోర్స్ నేర్చుకోవాలనుకుంటే కింద కోర్స్‌ని కామెంట్ చేయండి. లేదా డిస్క్రిప్షన్ నా నంబర్ ఉంటుంది. మీరు నాకు వాట్సాప్ అన్నా చేయండి, కాల్ అన్నా చేయండి. మా ఇన్‌స్టిట్యూట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్‌స్టిట్యూట్. నాలాంటి డిజిటల్ ఎంతోమంది ట్రైన్ చేశారు. మోర్ దాన్ 5,000-10,000 లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్‌నే ట్రైన్ చేశారు అంతా. మీరు నా ద్వారా పోతే మీకు ఫ్రీ డెమో కూడా వస్తుంది. మీరు ఫ్రీ డెమో వినండి. దాని తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. సో మీకు ఫ్రీ డెమో కావాలన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వండి. అండ్ బిజినెస్ ఓనర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఆన్‌లైన్‌లో మీకు లీడ్స్ తెప్పించే ఛాన్స్ ఉంటుంది.
రీసెంట్‌గా అయితే మేము యాడ్స్ రన్ చేస్తుంటాం. సోషల్ మీడియా చేస్తూ ఉంటాం. లీడ్స్ ఫాస్ట్‌గా ఉంటాయంట. సో, బిజినెస్ ఉన్నోళ్ళు కాంటాక్ట్ అస్. మీరు కోర్స్ నేర్చుకోవాలన్నా కాంటాక్ట్ అవ్వండి. థాంక్ యూ.